సో ఈ నెల 17వ తారీఖు ఉదయం ఆలియా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇబ్రహీంపేట విలేజ్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఒక మల్బరీ గార్డెన్లో ఈ లావణ్య సుమలత అనేటటువంటి ఇద్దరి తల్లి కూతుళ్ళ మధ్య మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించి ఈరోజు దీంట్లో ఒక 5 నిందితుల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో నవనీత, స్వామి, రమేష్, మహేష్ అండ్ నరసింహ వీళ్ళందరినీ కూడా మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మహేష్ని. సో వీళ్ళందరూ కూడా ఈ మృతులతోటి ఒకటే కుటుంబ సభ్యులు. వీళ్ళందరూ ఈ మృతులతోటి గత 10 సంవత్సరాలుగా వీళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ డిస్ప్యూట్ ఏదైతే ఈ మల్బరీ గార్డెన్ ఉందో దాని పక్కన ఉన్న పొలం మొత్తం కలిపి అందాజా 5 ఎకరాలు 24 గుంటల ల్యాండ్ ఇదంతా కూడా ఈ లావణ్య పేరు మీద ఉంది. సో ఈ ల్యాండ్ గురించి ఈ 2 కుటుంబాల మధ్య గత 10 ఏళ్లుగా జరిగేటటువంటి పంచాయతీని గొడవను వీళ్ళు మనసులో పెట్టుకొని పథకం ప్రకారము వీళ్ళందరూ కలిసి ఆ 17వ తారీఖు పొద్దున మృతులు వాళ్ళు గార్డెన్కి వెళ్ళేది చూసి వెనక నుంచి ఫాలో అయ్యి ఈ వీళ్ళిద్దరూ నవనీత, తర్వాత రేణుక, గుండ్లపల్లి స్వామి, తర్వాత ఈ నవనీత వాళ్ళ పెద్దక్క శశికళ వీళ్ళు నలుగురు కూడా వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ కళ్ళలో కారం జల్లి వాళ్ళని చున్నీలతోటి వాళ్ళు మెడల్ని స్టాంగులేట్ చేసి చంపడం జరిగింది. దీనికి సంబంధించి హాల్యా ఇన్ఛార్జ్ సిఐగా ఉన్నటువంటి సీని నాయక్ సిఐ గారు, హాల్యా ఎస్ఐ ప్రశాంత్, తర్వాత త్రిపురారం ఎస్ఐ నరేష్ వీళ్ళ ద్వారా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి లాస్ట్ 48 అవర్స్ నుంచి మేము కంటిన్యూస్గా ఎఫర్ట్ చేస్తే ఈ 5గురిని ఈరోజు అరెస్ట్ చేసినాం. వీళ్లతో పాటుగా ఈ కాన్స్పిరసీకి సంబంధం ఉన్నటువంటి శశికళ, వెంకన్న, నరసింహ. ఈ శశికళ అనేమో డైరెక్ట్గా ఫీల్డ్లో కూడా ఈమె హత్య చేసినారు వీళ్ళు. సో వీళ్ళకి సంబంధించి ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. వీళ్ళని కస్టడీలోకి తీసుకొని పూర్తి డీటెయిల్స్ మేము ఇవ్వగలము. సో ఈ విధంగా వీళ్ళు ఒక 7 ఎకరాలు 5 ఎకరాల భూమికి సంబంధించి వీళ్ళు గత 10 సంవత్సరాలుగా జరిగే వనస్పర్ధలు మనసులో పెట్టుకొని హత్య చేయడం జరిగింది. దీని ద్వారా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్ళటం, వీళ్ళకి కఠినమైన శిక్షలు పడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఏమన్నా ఉంటే మీరు గౌరవ కోర్టు ద్వారా కానీ లేదు పెద్ద మనుషుల ద్వారా కానీ పరిష్కరించుకోవాలి తప్ప ఇలాంటి హత్యలకు మీరు పాల్పడితే ఖచ్చితంగా కుటుంబాలు నాశనం అవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని కూడా వదిలిపెట్టదు, తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకుంటుంది. వీళ్ళందరికీ కూడా కఠినంగా శిక్ష పడే విధంగా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. థ్యాంక్ యూ.